నా బాల్. నమస్తే అన్న. నమస్తే అన్నా. నమస్తే అన్న. వేడి వేడి పల్లీలు, వేడి వేడి పల్లీలు ఎవరికి కావాలో రండి తీసుకోండి. ఎవర్రా వీడు మన ఏరియాలోకి వచ్చి వ్యాపారం చేస్తున్నాడు? రండి అన్న రండి, చాలా వేడిగా ఉన్నాయి, వచ్చి తీసుకోండి. రండి రండి. అనియా వదలండి, నా వేడి వేడి పల్లీలు వదలండి. అనియా వదలండి, నేనేం చేయలేదు, రండి వదలండి ప్లీజ్. ఎందుకని మీరు నన్ను కొడుతున్నారు? వదలండి అనియా, నేను పల్లీలు అమ్మడం తప్ప నన్ను ఎందుకని కొడుతున్నారు? కొట్టకండి, వదలండి. రండి మిత్రులారా, వీడితో ఫుట్బాల్ ఆడుకుందాం. అనియా నెమ్మదిగా కొట్టండి, అర్థమైందా? అనియా కొట్టకండి. అనియా చెప్పేది మీకే, నెప్పడుతోంది, కొట్టకండి. అరే రే, ఇప్పుడు నేను ఏం చెయ్యాలో అర్థం కావట్లేదే. ఐడియా. ఇక మీదట ఈ ఏరియాలో నువ్వు కనపడ్డావో నీ మొహం పగిలిపోద్ది. ఓ పంచ, ఈ స్కూటర్ అమ్మేసి లూడో కొను, కనీసం నలుగురు ప్రశాంతంగా ఆడుకోవచ్చు. ఈ డబ్బా స్కూటర్ పని చేయడం తక్కువ, మెకానిక్ షాప్ లో ఉండడం ఎక్కువ. ఎనీ డౌట్స్? ఎక్కువగా మాట్లాడకండి, నెట్టండి. అవునవును, దీన్ని తీసుకెళ్లి పాత సామాన్ల వాడికి అమ్మడం మంచిది. అరే అక్కడ హనీ బని వెళుతున్నారు. అనియా నన్ను వాళ్ళ పక్కన దించేసేయండి. అనియా దయచేసి మెల్లగా దింపేయండి అనియా. అలాగే అలాగే. సూపర్ అన్నా. గూస్, నీకేమైందిరా? కొట్టేశారు, బెండు తీసేశారు. బెణికితే తేడేవే కదా మంచిది, దాంట్లో ఏముంది చెప్పు. అరే ఆ బెండు కాదు, ఆ డాగి గుంపు నన్ను చితకబాదేసింది. ఎక్కడ కొట్టారో? చూస్తే కనపడడం లేదా? మొహం వాసిపోయింది, కాళ్ళకి దెబ్బలు తగిలాయి. మరి ఎక్కడ కొట్టుంటారో నీకు తెలియదా తమ్ముడు? అని నేను ఏ ఏరియాలో కొట్టారని అడుగుతున్నాను. బీచ్ పక్కన. ఏ దేశపు బీచ్లో? అరే అసలే నాకు ఒట్లో బాలేదు, ఇలా మాట్లాడి విసిక్కించకండి. మన ఊర్లో బీచ్ ఉంది కదా, అక్కడే నన్ను చితకబాదారు. కానీ ఎందుకలా చేశారు? అరే నిజంగా తెలీదన్నా, పల్లీలు అమ్ముతుండగా వచ్చి కొట్టారంతే. నువ్వు ఖచ్చితంగా పాడైపోయినవే అమ్ముంటావు, అందుకే నిన్ను కొట్టుంటారు. నందు అందరికి మిత్రుడు. నాకు తెలుసు వీడిని ఎందుకు కొట్టారో వాళ్ళు. ఎందుకు? ఎందుకు? ఎందుకని? ఎందుకు? ఎందుకంటే వాళ్ళ ఏరియాలోకి వచ్చి వీడు వ్యాపారం చేస్తున్నాడు, అందుకనే. బీచ్ కేవలం వాళ్ళకు సొంతమైంది కాదు. ఎనీ డౌట్స్? వాళ్ళు ఖచ్చితంగా కొడతారు, ఎందుకంటే వాళ్ళు మనుషులు తప్పించి ఇంకెవరైనా అక్కడ వ్యాపారం చేస్తే వాళ్ళు ఖచ్చితంగా కొడతారు. దీన్ని రౌడీసం అని చెప్తారు. అవును, ఇక్కడ నుంచి అలా జరగదు. ఈ రోజు మనం వెళ్ళి ఆ బీచ్ లో 4 కొత్త కొట్టు ఓపెన్ చేద్దాం. ఎవరు పెడతారు? మన నలుగురికే. ఏయ్. వేడి వేడి శనక్కాయలు. శనక్కాయలు వేడి వేడిగా ఉన్నాయి, కొనుక్కోండమ్మా. మసాజ్ ఎవరికి కావాలి? అన్నా మీకు కావాలా? కొనుక్కోండి. నీ పేరేంటి? నా పేరు చరణ్ దాస్ అన్నా. పేరు మాత్రం చాలా, లేదా రేషన్ కార్డు కావాలా? జానీ, నువ్వు ఈ బీచ్ లో వ్యాపారం చేయకూడదు. రండి, మాలిష్ చేసుకోండి, బాగుంటుంది. నేను చేస్తాను అందరికీ తప్పకుండా. ఇక్కడ నుంచి పారిపో, లేదంటే కాళ్ళు విరిగిపోతాయి.
ఎవడు వీడు కొత్తగా ఉన్నాడు ఇక్కడికి వచ్చి వ్యాపారం చేస్తున్నాడు. ఐస్ క్రీమ్ తినండమ్మా, ఐస్ క్రీమ్, చల్ల చల్లటి ఐస్ క్రీమ్. ఏయ్, జానీ వీడికి ఎంత ధైర్యం చూసారా? బలూన్ కావాలా? బలూన్ కలర్ కలర్ గా బలూన్లు ఉన్నాయి, కొనుక్కోండి. ఏయ్ జానీ, వీళ్ళు చెప్తే వినే రకం కాదనుకుంటా. ఆ. మీరు చేసేది అసలేం బాలేదు. నాకు నిజంగా చాలా భయంగా ఉంది. భయంగానే కదా ఉంటుంది. అవును, మిమ్మల్ని తలుచుకుంటేనే భయంగా ఉంది. ఎందుకంటే మీరందరూ బాగా ఇప్పుడు దెబ్బలు తింటారు కదా. నువ్వు ఏమంటున్నావు? ఏయ్! ఆ! నా చెయ్యి విరగొట్టారు. అందరినీ కొట్టండి. ఏయ్! ఆ! హా! ఏయ్యా! ఐడియా! రా 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 వేగంగా రా. ఇప్పుడు నీ ఒంట్లో వేడంతా తగ్గిపోతుంది. ఎనీ డౌట్స్? నేనేంటో చూపిస్తాను. ఇదిగో. బలూన్స్? ఏంటిది, నేను ఎగురుతున్నాను. కాపాడండి, నన్ను ఎవరైనా కిందకి దించండి, కాపాడండి. కాపాడండి, కాపాడండి. सोनू मोनू ఎలా ఉంది? మసాజ్ బాగుందా? నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు తమ్ముడు. అందుకని నేను నిన్ను బట్టలు ఉతికేటట్టు ఉతికేస్తున్నాను. అరే అన్నయ్య, నేను కూడా చాలా బాగా ఉతుకుతాను. ఒక అవకాశం ఇస్తారా? ఆ, తీసుకో తీసుకో, ఇది తీసుకో. ఐస్ క్రీమ్ తినండమ్మా, ఐస్ క్రీమ్. నా బండి. మా దగ్గర ఎవరైనా తోక జాడించారంటే వాళ్ళ తోకని కత్తిరించి పారేస్తాం. ఎనీ డౌట్? అయ్యయ్యో, మమ్మల్ని వదిలేయండి అబ్బా. మేము ఈ ప్లేస్ ని వదిలి వెళ్ళిపోతాం. జానీ, మీరందరూ వ్యాపారం ఇక్కడ చేసుకోండి. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ పనులు ఇక్కడే చేసుకోండి. మిగతా వాళ్ళని వాళ్ళ పనులు చేయనివ్వండి. అవును, అందరూ ఇక్కడ జీవించాలి. ఎనీ డౌట్స్? మీరు చెప్పింది కరెక్టే. మేమే తప్పు చేసాం. ఇక మీదట మేము ఎవరు పని చేసేది ఆపం. గూస్ గూస్ గూస్. గూస్.
వేడి 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 పల్లీలు అనియా నాకు తెలుసు అన్యా మీరంతా సెట్ చేస్తారని అందుకనే నేను ముందే పల్లీలు తయారు చేసి పెట్టాను నాకు తెలిసి ఈ పనిని మీరు ముందే చేసి ఉండాలి ఏమంటారు